హలో మై బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? డీనో అనేది తీసుకొచ్చేసాడు ఒక అబ్సల్యూట్లీ మాన్స్టర్ బైక్ అనమాట. ఇది కేటీఎం వారి 390 అడ్వెంచర్ ఆర్. ఎస్, 390 అడ్వెంచర్ మనం చూసాం, 390 అడ్వెంచర్ టాప్ స్పెక్ మోడల్ ఎస్ మోడల్ చూసాం, స్పోక్ వీల్స్ది. కానీ ఎందుకు నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నా అడ్వెంచర్ ఆర్ గురించి, ఎందుకంటే ఇది ప్రాపర్ నో హోల్డ్స్ బార్డ్ బ్రూటల్ ఆఫ్ రోడింగ్ మెషిన్ అనమాట. ఎవరైతే మా ఫ్రెండ్ మనీష్ ఉన్నాడు, ఘోరంగా ట్రైల్ రైడింగ్ చేస్తాడు. సో అలాంటి వాళ్ళకి ఒక సరైన వెపన్ వాళ్ళ చేతులు దొరికితే ఎలా ఉంటుందో అలాంటి వెహికల్ అనమాట ఇది. అసలు స్టాప్స్ అట్ నథింగ్ అని చెప్పొచ్చు. స్టాప్స్ అట్ నథింగ్ అని ఒక ట్యాగ్ లైన్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఏడ ఆగదు, ఏడ పడితే అది ఎక్కేస్తుంది అనమాట. అంత కేపబుల్ ఎక్విప్మెంట్, అంత కేపబుల్ చాసీ, అంత కేపబుల్ సస్పెన్షన్, అన్ని అప్గ్రేడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఒక్క లైన్లో చెప్పాలంటే మీరందరూ ఆల్రెడీ నాది ఎండ్యూరో ఆర్ గ్లోబల్ స్పెక్ మోడల్ ఒక రివ్యూ మీరు చూసి ఉంటారు. సో ఎండ్యూరో ఆర్ నార్మల్ ఇండియన్ స్పెక్ది మీడియా రైడ్లో చేసాము, మళ్ళీ తర్వాత మనం ఎండ్యూరో ఆర్ది గ్లోబల్ స్పెక్ది సపరేట్గా చేసాము. అది చూడకపోతే చూడడం మనం చేస్తున్నాం. ఒక్క లైన్లో చెప్పాలంటే ఇది సేమ్ గ్లోబల్ స్పెక్ ఎండ్యూరో ఆర్ విత్ ఫేరింగ్ అండి. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎస్, ట్యాంక్ కెపాసిటీ దాంట్లో తక్కువ ఉంటుంది. దీంట్లో 14 లీటర్ ట్యాంక్. కానీ గ్రౌండ్ క్లియరెన్స్ కానివ్వండి, సీట్ హైట్ కానివ్వండి, సస్పెన్షన్ ట్రావెల్ కానివ్వండి, అంతా కూడా సేమ్ టు సేమ్. ఎస్, కొంచెం వరకు మీకు దీంట్లో ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ అనేది కొంచెం ఎక్స్ట్రా దొరుకుతుంది, ఎందుకంటే ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి. ఓకే, ఫస్ట్ డిజైన్ నుంచి చూసుకుందాం. మీరు ఇక్కడ వచ్చినట్లయితే మన హెడ్ ల్యాంప్ చూసినట్లయితే మీరు వర్టికల్ స్టాక్డ్, మనకి ఇక్కడ ప్రొజెక్టర్ ఉంది, నార్మల్ హెడ్ ల్యాంప్ ఉంది, డిఆర్ఎల్స్ ఉన్నాయి, ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ ఉన్నాయి, నీట్లీ లేడౌట్ ఫ్రంట్ విండ్ స్క్రీన్ ఉంది. ఇప్పుడు విండ్ స్క్రీన్ కూడా ఒక ఇది ఉందండి, రీజన్ ఉంది. మీరు చూడండి, నార్మల్ విండ్ స్క్రీన్స్ ఇలా స్ట్రైట్గా ఉంటాయి, లేకపోతే ఇట్లా మన వైపు యాంగిల్ చేసి ఉంటాయి. అవి యూజువలీ గ్రాండ్ టూరింగ్ మెషిన్స్కి అట్లా ఇస్తారు. కానీ ఇది ప్యూర్ ఎండ్యూరో టైప్ అడ్వెంచర్ బైక్ కాబట్టి దీనికి ఏం చేశారంటే ఇది కొంచెం ఇటువైపు యాంగిల్ చేయబడింది. ఎందుకు చేయబడింది? ఎందుకంటే మనం ఎప్పుడన్నా హార్డ్ కోర్ రైడింగ్ చేసేటప్పుడు, అగ్రెసివ్ రైడింగ్ చేసేటప్పుడు, ఏదన్నా రాక్స్ వచ్చినా, ఏదన్నా సడన్గా ఏదన్నా అండ్యులేషన్ వచ్చినా, ఏదన్నా గుంత వచ్చినా బండి సడన్గా ఇట్లా లేస్తుంది. లేచినప్పుడు ఇది స్ట్రైట్ మన వైపు యాంగిల్ చేసింది అనుకోండి, ఇలా వచ్చి ఇక్కడ తగులుతుంది అనమాట. ఆ స్పీడ్లో తగిలిందంటే దట్ కెన్ ప్రూవ్ ఫేటల్, దట్ కెన్ గివ్ అ డేంజరస్ ఆర్ గ్రేవ్ ఇంజరీ. అలా కాకుండా ఇది ఇలా ఉంటే మనకి అది ఇలా వెళ్తుంది, ఇట్లా పైకి వెళ్తుంది, కానీ మన వైపు రాదు. అందుకనే ఇది ఒక ఫంక్షనల్ ఆస్పెక్ట్. అండ్ ఇక్కడ ఎయిర్ ఛానలింగ్ కూడా ఇచ్చారు, లైటింగ్ బాగుంది, ఎల్ఈడి ఇది టర్న్ బ్లింకర్స్ ఇచ్చారు, లిఫ్టెడ్ అప్ మడ్ గార్డ్ అండ్ సస్పెన్షన్ ట్రావెల్. నేను చెప్పినట్టు 230 mm ట్రావెల్ ఫ్రంట్ అండ్ రైర్. వేరే అడ్వెంచర్ బైక్కి అంటే నార్మల్ అడ్వెంచర్ 390కి 200 mm వస్తుంది, ఇది 230 mm ట్రావెల్ వస్తుంది, సేమ్ మన ఎండ్యూరో లెక్క. అండ్ డబ్ల్యూపీ ఏపెక్స్ సస్పెన్షన్ ఫుల్లీ అడ్జస్టబుల్ అనమాట. నెక్స్ట్ ట్యాంక్ కెపాసిటీ నేను చెప్పినట్టు 14 లీటర్ ట్యాంక్ రెండింటికి, అంటే నార్మల్ అడ్వెంచర్కి దీనికి రెండింటి కూడా 14 లీటర్ ట్యాంకే. కానీ ఎండ్యూరో ఆర్ ఏదైతే ఉందో దానికి చిన్న ట్యాంక్ వస్తుంది, నాకు తెలిసి 9 లీటర్స్ ఎంత వస్తుంది. ఇంజిన్ చూసినట్లయితే మోస్ట్ బ్రూటల్ ఇంజిన్ అనమాట. కరెంట్లీ అవైలబుల్ సింగిల్ సిలిండర్ మార్కెట్లో 46 bhp 39 Nm 399 cc సింగిల్ సిలిండర్ 4 valve ఇంజిన్, ఫ్యూల్ ఇంజెక్టెడ్ అనమాట. 46 bhp అంటే గవర్నమెంట్. ఇంకోటి దీని ఒక వెయిట్ నార్మల్ అడ్వెంచర్ స్పోక్ వీల్స్ మోడల్ ఏది ఉందో దానికంటే తక్కువ, ఇది 176 kilos మాత్రమే. సో ఆ పరంగా చాలా బాగా బిల్డ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి అన్న, అది గ్రౌండ్ క్లియరెన్సా ఏంది? దీని కింద నుంచి ఒక కారే వెళ్ళిపోతుంది అనుకుంటా అని మీరు అనుకోవచ్చు. ఎస్ తమ్ముడు, ఇది 272 mm గ్రౌండ్ క్లియరెన్స్. సీట్ హైట్ కూడా, ఇప్పుడు మీరు సీట్ హైట్ మరీ ఎక్కువ కదన్నా, మరి మీలాంటి వాళ్ళు, అంటే నేను యావరేజ్ హైట్ రైడరే, అరౌండ్ 5 feet 7 inches ఉంటా. మరి ఎలా మేనేజ్ చేస్తారు అంటే చూడండి, మేనేజ్ చేయాల్సిందే, స్కిల్ ఉంటే అన్నీ మేనేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనము ఇలా కూర్చుంటే ట్రిక్ ఉంటుంది, మన ఏదైతే వెనకాల పోర్షన్ ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇంకోటి మనం ఎక్కంగానే బండి కొంచెం దిగుతుంది అనమాట. మరీ మీకు 80 mm సీట్ హైట్ ఉన్నా కానీ, 80 mm సీట్ హైట్ అండి ఉన్నా కానీ మీరు చూస్తే అవాకైపోతారు, వామ్మో అస్సలు ఎక్కలేమేమో, కాళ్ళు అందవు అనుకుంటారు. కానీ ఎక్కిన తర్వాత అది దిగుతుంది కిందికి, కంప్రెషన్ అలా ఇచ్చారనమాట సస్పెన్షన్ది. సో కాలు ఒక్క సైడ్ అన్నా అందుతుంది మీకు. ఇలా కానీ మీరు ఇది చూసుకొని మీరు బండి యొక్క కంఫర్ట్, మీరు ఎర్గనామిక్స్ ప్రకారంగా మీ యొక్క సీట్ హైట్ అండ్ మీ యొక్క సీటింగ్ పోస్చర్ని సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సీటింగ్ పోస్చర్లో సీట్ స్పేస్ ఏదైతే ఉందో చాలా స్పేస్ ఇచ్చాడు. ఎందుకంటే ఆఫ్ రోడింగ్లో బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో దానికి అంత స్పేస్ ఇవ్వడం చాలా మంచి విషయం. సింగిల్ సీట్ లేఅవుట్, వెనకాల పిలియన్ స్పేస్ కూడా బాగానే ఇచ్చారు. అండ్ ఇప్పుడు కొత్త టూరింగ్ సీట్ కూడా ఏదో వాళ్ళు లాంచ్ చేశారు. ఎవరికైతే కొంచెం కంఫర్టబుల్ సీట్ కావాలో వాళ్ళు టూరింగ్ సీట్ అనేది కొనుక్కోవచ్చు. నాకైతే ఇది బాగానే అనిపిస్తుంది. సస్పెన్షన్ ట్రావెల్ బాగానే ఉంది, గ్రౌండ్ క్లియరెన్స్ మోర్ దెన్ సఫిషియెంట్ ఉంది, అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి.
అండ్ ఈ నకిల్ గార్డ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఓకే, ఈ నకిల్ గార్డ్స్ గురించి ఒక 2 విషయాలు. సో మీరు క్లోజప్ వస్తే కొంచెము, ఈ నకిల్ గార్డ్స్లో మనకి అల్యూమినియం ఇది లేదు, ఏది లోపల ఫ్రేమ్ వస్తుంది. మీరు నార్మల్ బార్క్ బస్టర్స్ అట్లాంటి దాంట్లో తీసుకుంటే ఇక్కడ లోపల ఒక అల్యూమినియం లేకపోతే స్టీల్ లాంటి ఒక ఫ్రేమ్ వస్తుంది. అది రగ్గడ్గా ఉండడానికి, లీవర్ని కాపాడడానికి, మీ చేతిని కాపాడడానికి అని అనవచ్చు. కానీ ఒక ఫ్లిప్ సైడ్ ఏంటంటే మనం ఎస్పెషల్లీ ఘాట్ రోడ్స్లో, ఈ లదాఖ్ లాంటి ప్రాంతంలో, దెహ్రాదూన్ అట్లా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, హెవీ వెహికల్స్ చాలా దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. దగ్గరకు వచ్చినప్పుడు ఈ నకిల్ గార్డ్ గిట్ట ఇంపాక్ట్ అయిందంటే ఈ ప్లాస్టిక్ ఉంటే టపక్మని ఇరిగిపోతుంది, మనకి తెలియని కూడా తెలియదు, మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అదే ఫ్రేమ్ ఉందనుకోండి, ఆ ఫ్రేమ్ ఏమవుతుంది, ఇరగదు, దాంట్లో స్టక్ అయిపోయే ఛాన్స్ ఉంది. అది ఏమవుతుందంటే అది ఇంపాక్ట్ ఇది చేసే హోల్డ్ చేసే ప్రయత్నంలో అది అక్కడ ట్రక్లో స్టక్ అయిపోయే ఛాన్స్ ఉంది, విచ్ కెన్ ప్రూవ్ ఫేటల్ అండ్ వెరీ వెరీ డేంజరస్. సో ఇది ఒక ఆఫ్ రోడ్ ఎక్స్పర్టే నాకు చెప్పాడు, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే కూడా మంచిదే. కానీ మీ రైడింగ్ ప్రిఫరెన్స్, మీరు ఎక్కువ ఆఫ్ రోడింగ్, ఎక్కువ ఈ జంగల్లో అక్కడిక్కడ రైడ్ చేస్తారంటే ఇటువంటిది కొంచెం బెటర్. ఎందుకంటే ఏదైనా ఇంపాక్ట్ అయినా కానీ ఇది బ్రేక్ ఆఫ్ అయిపోతుంది, మీకు సడన్గా హ్యాండిల్ బార్ లాక్ అవ్వదు, దాంట్లో ఆ హ్యాండిల్ బార్ స్టక్ అయ్యి లాక్ అయిపోయే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు కంట్రోల్ లూజ్ చేసే ఛాన్స్ ఉంది. అది ఒక పక్కన మొత్తం ఇది ఉందనుకోండి, మొత్తం వ్యాలీ ఉందనుకోండి, ఇంకా ఆడికెళ్ళి వాడు ఇక్కడ కొట్టిండంటే డైరెక్ట్ కిందికే. సో అట్లాంటివి ఏం జరగకూడదు దేవుని దయ వల్ల. సో ఇది దాని ఒక ఫంక్షనాలిటీ, అందుకనే వాళ్ళు నార్మల్ నకిల్ గార్డ్స్ ఇచ్చారు, మంచి క్వాలిటీదే, ఇది కూడా స్టడీగా ఉంది. కానీ దానికి ఒక రీజన్ అది. ఇంకోటి గ్రాబ్ బార్స్, చాలా రాక్ సాలిడ్ గ్రాబ్ బార్స్ ఇచ్చారు. అండ్ టెయిల్ సెక్షన్ మనకి సేమ్ ఎండిరో టైప్ టెయిల్ సెక్షన్ ఇచ్చారు. టెయిల్ ల్యాంప్ కూడా సేమ్ అదే టెయిల్ ల్యాంప్. అండ్ ఫస్ట్ నుంచే ఇది మోర్ ఎండిరో బయస్డ్గా వస్తుంది. ఒక డకార్ ర్యాలీ బైక్ ఎలా ఉంటుందో స్లిమ్ స్లెండర్ ప్రొఫైల్తో పాటు వస్తుంది. ఈ డాష్ ఇది చూసినట్టయితే, డాష్ లేఅవుట్ కూడా స్టాకప్ చూసినట్టయితే సేమ్ మన డకార్ ర్యాలీకి ఇక్కడ ఏదో నావిగేషన్ అంతా వస్తుంది. సో అలానే డాష్ లేఅవుట్ అనేది ఇచ్చారు. దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ వ్యూ కరెక్ట్గా వస్తుందో లేదో కానీ చూపించేస్తాను. దీంట్లో మోటార్ సైకిల్ రైడింగ్ మోడ్లో ఆఫ్ రోడ్, స్ట్రీట్, రెయిన్ ఇవన్నీ ఉన్నాయి. ఆఫ్ రోడ్ని మళ్ళీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఏబిఎస్ ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ అంటే మనకి వెనకాల ఏబిఎస్ ఆఫ్ అయిపోతుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకున్నాము, ఆన్ కూడా చేసుకోవచ్చు, కావాలంటే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇప్పుడైతే ఆఫ్లో ఉంది. క్విక్ షిఫ్టర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఆన్లో ఉంది. థ్రాటిల్ రెస్పాన్స్ అనేది మోస్ట్ అగ్రెసివ్ థ్రాటిల్ రెస్పాన్స్ ఆఫ్ రోడ్ మోడ్లో ఉంటుంది. ఇది స్ట్రీట్, ఇది రెయిన్. ఇంకా డిస్ప్లే మోడ్ స్టాండర్డ్, మినిమలిస్టిక్ అంటే రిడ్యూస్డ్ అంటే కొంచెం ఓన్లీ గేర్ పొజిషన్ ఇండికేటర్ అండ్ రైడింగ్ మోడ్ మాత్రమే కనిపిస్తుంది. ఇది ఇలా పెట్టుకోవడం బెస్ట్, ఇదే బెటర్ వ్యూ అనమాట. మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి, ఫ్యూయల్ గేజ్ కానివ్వండి, గేర్ పొజిషన్ ఇండికేటర్ కానివ్వండి, స్పీడోమీటర్, రెవ్ కౌంటర్ అన్నీ వస్తాయి. దాంట్లో కొంచెం ఆఫ్ రోడింగ్లో మీకు ఏది కనపడాలో నెసెసరీ థింగ్స్ అది మాత్రం చూపిస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్జస్టబుల్ సస్పెన్షన్, మనకి కంప్రెషన్ రీబౌండ్ డాంపింగ్ కోసం ఇది ఇచ్చేస్తారు, క్లిక్ సిస్టమ్. క్రూజ్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చారు, క్రూజ్ కంట్రోల్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ మళ్ళీ ఇది ఇచ్చేస్తారు, జాయ్స్టిక్ లాగా ఇది ఇచ్చారు. ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి, మిరర్స్ కూడా నీట్గానే ఇచ్చారు. ట్యాంక్ ఏమో స్టీల్ ట్యాంక్. సో ఇది స్టీల్ ట్యాంకేనా? సో ఇది మనకి ఆల్మోస్ట్ మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి సహాయపడుతుంది. చాసీ చూసినట్లయితే సేమ్ స్ప్లిట్ ట్రెలిస్ ఫ్రేమ్ అనమాట. ఇక్కడ ఆరెంజ్ కలర్ ట్రెలిస్ ఫ్రేమ్ ఉంది, ఇక్కడ ఆఫ్సెట్ మోనోషాక్ ఉంది. ఇది సైడ్ ఆఫ్సెట్ ఎందుకు ఇచ్చారంటే లార్జర్ ఎయిర్ బాక్స్ని హౌస్ చేయడానికి. ఇక్కడ మన చాలా మంచి క్వాలిటీ బ్యాష్ ప్లేట్ అనేది ఆఫర్ చేస్తారు, అల్యూమినియంది. అండ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇలా ఇచ్చారనమాట. అండ్ బ్యూటిఫుల్ స్వింగ్ ఆర్మ్ అండి, స్వింగ్ ఆర్మ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ మిటాస్ ఎండ్యూరో ట్రైల్ టైర్స్ అనమాట, చాలా టాప్ క్వాలిటీ, చాలా టాప్ రేటెడ్ టైర్స్ ఫర్ హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ అండ్ హార్డ్ కోర్ ఎండ్యూరో ట్రైల్ రైడింగ్. సో ఇది బండి ఒక ఓవర్. ప్రైస్ కూడా చూసినట్లయితే ధర 3.78 lakhs ఎక్స్ షోరూమ్ అండి. సో నార్మల్ స్పోక్ వీల్స్ వేరియంట్ కంటే ఇది ప్రైస్ తక్కువ. సో అది కూడా హ్యాట్స్ ఆఫ్ టు కేటీఎం అనమాట. సో ప్రైస్ తక్కువ ఉన్నప్పుడే కొనేసేయండి, ఎందుకంటే ఎప్పుడు ప్రైస్ పెరుగుతుందో తెలియదు. సో మీరు వెయిట్ చేస్తున్న వెహికల్ ఒక నో హోల్డ్స్ బార్డ్, ఒక ప్రాపర్ బ్రూటల్ స్టాప్ అట్ నథింగ్ అండ్ బీస్ట్లీ ఆఫ్ రోడ్ మెషిన్. ఏదైతే ఇన్క్రెడిబుల్ హల్క్కి చెప్పి నువ్వు ఇంకా నీకు ఫుల్ లైసెన్స్ టు ఫుల్ గో స్మాష్ మోడ్ అని చెప్తే ఆడ అన్ని స్మాష్ చేసేసి ఎట్లా వెళ్ళిపోతాడో అలా ఈ బండి ఎక్కడ ఆగదండి అసలు. రాక్స్, రాళ్ళు, లేకపోతే ఈ శాండ్, లేకపోతే స్నో, లేకపోతే డర్ట్ ప్యాచెస్, ఇది
లేదంటే మడ్ రట్స్ ఉంటాయి దాంట్లో, లేకపోతే స్లష్ దేంట్లో అన్నా ఇది హ్యాపీగా వెళ్ళిపోతుంది. అంత కేపబుల్గా చేసిన ఒక ఆఫ్ రోడ్ మిషన్. సో దీనికోసం అందరు వెయిట్ చేస్తా ఉన్నారు. ఫైనలీ వెయిట్ ఇస్ ఓవర్. మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ అయితే మీరు వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు రాబోయే కొత్త మోడల్స్లో డబ్ల్యూపీ వాళ్ళు బ్రేకింగ్ ఇది కూడా ఎంటర్ అయ్యారు. సో డబ్ల్యూపీ క్యాలిపర్స్ రావచ్చేమో అనుకున్నా కానీ ఇంకా దీనికి బైబ్రేనే వస్తున్నాయి. బైబ్రే అంటే బై బ్రెంబో, అంటే ఇండియన్ సబ్సిడరీ ఆఫ్ బ్రెంబో బ్రేక్స్. బాగానే ఉన్నాయి. నాకు తెలిసి ఇది బ్రేక్ రోటర్ ఏదైతే 320 mm ఉందనుకుంటాను, వెనకాల ఏమో 230 mm 240 mm ఉంటుంది. అది డ్యూయల్ ఛానల్ ABS ఉంది, స్విచబుల్ది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా స్విచబుల్ ఉంది. రైట్ బై వైర్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, ఇంకా ఫుల్లీ లోడెడ్ అనమాట. సో బ్రేక్ క్యాలిపర్స్ ఇప్పటికీ మనకి బైబ్రేదే వస్తాయి. అండ్ డిస్క్ రోటర్ నాకు తెలిసి 320 mm అని అనిపిస్తుంది. సో మై బంగారమ్స్, ఇప్పుడు మనము రైడ్ చేయబోతున్నాము. మోటార్ సైకిల్లో చూస్తే రైడింగ్ మోడ్ ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టుకున్నాము. ఆఫ్ రోడ్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ABS ఆఫ్ రోడ్ మోడ్ అంటే వెనకాల వీల్ లాక్ అవుతుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకున్నాము. క్విక్ షిఫ్టర్ ఆన్లో ఉంది. థ్రాటిల్ రెస్పాన్స్ ఆఫ్ రోడ్ మోడ్లో ఉంది, విచ్ ఇస్ ద మోస్ట్ అగ్రెసివ్. సో ఆల్ సెట్, లెట్స్ గో. ఎంత ఎఫర్ట్లెస్గా వెళ్తుందండి. బ్యూటిఫుల్ మెషిన్. ఏదో లిమోజిన్ వెళ్తున్నట్టు వెళ్తుంది ఆఫ్ రోడ్ పై నుంచి. అసలు ఏమి ఫీల్ కాదండి మీకు, ఎటువంటి అండులేషన్స్ ఉన్నా. బ్యూటిఫుల్, ఆసమ్, ఇన్క్రెడిబ్లీ ఆసమ్ అని చెప్పొచ్చు. వర్త్ ఎవ్రీ పెనీ అండి. ఎటువంటి మిషన్, ఎటువంటి ఎక్విప్మెంట్, ఎటువంటి క్యారెక్టర్ బిల్డ్ మనకు వేరే బండిలో దొరకడం ఇంపాసిబుల్. ఎక్కడన్నా వెళ్ళండి, ఎట్లనే వెళ్ళండి, బండి హ్యాండిల్ చేసేస్తుంది. వా బా 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 అల్టిమేట్, బ్యూటిఫుల్. టర్నింగ్ కూడా మరీ మీకు ఎఫర్ట్లెస్, మరీ లాంగ్ టర్నింగ్ రేడియస్ ఏం లేదు. చూడండి, ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. మళ్ళీ లాంచ్. ఆఫ్ రోడింగ్లో ఒకటి ఇంపార్టెంట్, గ్రిప్ ద ట్యాంక్ విత్ యూర్ లెగ్స్. అండ్ డైరెక్షన్ చేంజెస్ అనేది మీ ఫుట్ పెగ్స్ పైన మీరు ఎలా వెయిట్ ప్రెస్ పెడతారో అలా బండి బిహేవ్ చేస్తుంది. మోర్ దెన్ స్టీరింగ్ విత్ యూర్ షోల్డర్, స్టీర్ విత్ యువర్ ఫుట్ పెగ్స్. చూడండి, ఇలా ఇలా ఇలా. అండ్ మీ నీస్ అనేది ఒక థర్డ్ సెటప్ ఆఫ్ షాక్ అబ్జార్బర్స్ లాగా ఉండాలండి. ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోవాలి. బా 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 బా, అదిరిపోయింది. అందుకనే దీనికోసం అంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫైనలీ వెయిట్ ఇస్ ఓవర్. Endeavour R is here 3.78 lakhsకి. సో మై డియర్ బంగారమ్స్, ఇప్పుడు మనము టార్మాక్ పైన ఉన్నాము. టార్మాక్ పైన నడిపించుకున్న బండి ఎలా ఉందనేది. ఓకే, సో క్విక్ షిఫ్టర్ నీట్గా పనిచేస్తుంది. సాడిల్ కంఫర్ట్ చాలా బాగుంది. రైడింగ్ ఎర్గనామిక్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ టార్మాక్ పైన ఇంత బ్యూటిఫుల్గా వెళ్తుందని ఎవరు ఊహించుకోరండి. ఎందుకంటే ఇది ప్రైమర్లీ ఆఫ్ రోడ్ సెంట్రిక్ వెహికల్ అనమాట. అండ్ స్ట్రీట్ మోడ్లో ఉంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఓన్లీ స్ట్రీట్ మోడ్లో పనిచేస్తుంది. మీకు ఆఫ్ రోడ్ మోడ్లో ఉంటే క్రూజ్ కంట్రోల్ పనిచేయదు. సో క్రూజ్ కంట్రోల్ డెమో మీకు ఇప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి, కొన్ని ఖాళీ ప్లేస్కి వెళ్ళి ట్రై చేద్దాము. థ్రాటిల్ రెస్పాన్స్ బాగుంది. హ్యాపీగా మీరు 120, 130లో క్రూజ్ చేయొచ్చు. అటు నుంచి 390 పాత దాంట్లోనే అందరూ ఆ స్పీడ్లో వెళ్ళేటోళ్ళు. కానీ మీకు మైలేజ్ రావాలంటే ఒక 90 to 100లో క్రూజ్ చేయండి. అండ్ సేఫ్ పెట్టండి. 90 to 100 మెయింటైన్ చేస్తే చాలు, త్వరగా చేరుకుంటారు. అండ్ బండి కూడా కంట్రోల్ చేయగలుగుతారు సడన్గా ప్యానిక్ బ్రేకింగ్ సినారియోస్లో. సో నేను సజెస్ట్ చేసే స్పీడ్ నాట్ మోర్ దెన్ 100 ఇండియన్ హైవేస్లో. ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలియదు కాబట్టి.
కొంతమంది ఏదో వాళ్ళే గొప్ప వాళ్ళు, వాళ్ళే ఫాస్ట్ అని చెప్పుకోవడానికి 150లో 160లో క్రూజ్ చేస్తారు. లేనిపోనీ ఏదైనా అయిందంటే అనవసరంగా ఒక సెకండ్లో అంతా సమాప్తం అయిపోతుంది. అలాంటి ఛాన్సెస్ మనకు వద్దు. ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కొంచెం ఎంటీ స్ట్రెచ్ వచ్చింది కాబట్టి ఒకసారి మనము క్రూజ్ కంట్రోల్ ఎంగేజ్ చేయడానికి ట్రై చేద్దాము. క్రూజ్ కంట్రోల్ ఇక్కడ బటన్ ఉంది, ఎంగేజ్ చేశాను. సెట్ బటన్ సెట్ చేసేస్తే 59కి సెట్ అయింది. కి సెట్ అయింది. చూడొచ్చు మీరు వెళ్తుంది బండి హ్యాపీగా. థ్రాటిల్ పైన చేయి తీసేసినా చాలు. ఇదిగో చూడండి, 2 చేతులు వదిలేసిన అయినా కానీ స్టడీగా వెళ్తుంది. సో అది క్రూజ్ కంట్రోల్ హ్యాపీగా పనిచేస్తుందని చూసుకున్నాము. అండ్ మంచి యాక్సలరేషన్ ఉంది బండిది. వా, కొంచెం వరకు వైబ్రేషన్స్ మీకు ఫీల్ అవుతాయి, కానీ మీరు రైడ్ చేసే కొద్దీ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఎంజాయ్ చేసే కొద్దీ మీరు మర్చిపోతారు. మళ్ళీ టాప్ గేర్లో మీకు ఎక్కువ వైబ్రేషన్స్ అనిపించవు. చాలా నీట్గా చేశారండి బండి. 3.78 lakhsకి వర్త్ ఎవ్రీ పెనీ అని చెప్పొచ్చు. మంచి స్పేస్డ్ అవుట్ హ్యాండిల్ బార్, సూపర్ సస్పెన్షన్, చాలా బాగా ఇచ్చారు. ఓవరాల్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ మెషిన్స్. ఎవరైతే అడ్వెంచర్ సీకర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేసింది వృధా కాలేదు. గ్రేట్ ఎక్విప్మెంట్, గ్రేట్ చాసీ అండ్ గ్రేట్ క్యారెక్టర్ ఉన్న మెషిన్ అనేది మనకు వచ్చింది. అండ్ తక్కువ ప్రైస్లో మనకు లభించడం మన అదృష్టము. ఇదే యూరోప్లో కొనాలంటే నాకు తెలిసి 6-8 లక్షలు ఉండొచ్చు. అండ్ మెయిన్ అండి ఏది మిమ్మల్ని హవాక్ చేస్తుందంటే ఆఫ్ రోడ్ మెషిన్స్ యూజువలీ ఆన్ రోడ్ అంత ఇంప్రెస్ చేయవన్నమాట. కానీ థ్యాంక్స్ టు ఈ చాసీ ఎక్విప్మెంట్ సెటప్ అండ్ టైర్స్ చాలా మంచి రైడ్ క్వాలిటీ మీకు లభిస్తుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.